హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్తో మేము అందరికి వచ్చేసాము. ఇప్పటి వరకు అయితే చాలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని మేము అన్బాక్స్ చేసినాం, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక షూటింగ్ గన్ ఫ్రెండ్స్. షూటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బిగినింగ్ గన్ అన్నమాట. ఇది స్పోర్ట్స్ గన్గా కూడా మనం దీన్ని యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి ప్రెస్ హోల్ కంపెనీ. దీని మోడల్ వచ్చేసి NP60 డ్రాగో. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసుకుందాం. ఓకే, చూడండి ఈ బాక్స్ పైన మనకి దీన్ని నేమ్ ఇచ్చిండ్రు, NP60 డ్రాగో నైట్రో క్రిస్టల్ బ్రేక్ బ్యారెల్. ఓకేనా ఫ్రెండ్స్? దీని క్యాలిబర్ వచ్చేసి ఇక్కడ మనకి మెన్షన్ చేసిండ్రు 4.5 mm అని. తర్వాత వెలాసిటీ వచ్చేసి 128 MPS ఉంది, 420 FPS ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం రియల్ గన్ చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లోనైతే మనకి గన్తో పాటు ఇవన్నీ ఇచ్చిండ్రు అన్నమాట. మనకు గన్తోనైతే ప్యాలెట్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇందులో ప్యాలెట్స్ ఉన్నాయి. ఓకేనా? సెల్లర్ మనకి ఎక్స్ట్రా 100 ప్యాలెట్స్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా? తర్వాత ఒక మాన్యువల్ ఇచ్చిండ్రు మనకి. ఓకే, ఇందులో చూసి మనం ప్రొసీజర్ తెలుసుకోవస్తుంది. తర్వాత ఇక్కడ ఒక స్కానర్ ఇచ్చిండ్రు అన్నమాట. దీన్ని స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ గన్ వచ్చేసి చాలా అంటే చాలా వెయిటెడ్గా ఉందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 990 గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గర 1 kg అన్నమాట. ఇది ఒక నైట్రో పిస్టన్ గన్ ఫ్రెండ్స్. స్ప్రింగ్ది అయితే కాదన్నమాట. స్ప్రింగ్ కంటే డబుల్ లైఫ్ ఇస్తుంది ఇది. ఇప్పుడు స్ప్రింగ్ది 5000 ఫైర్ చేస్తే ఇది 10,000 వరకు అట్లా అన్నమాట. ఓకేనా? చాలా బాగుంది ఫ్రెండ్స్. షూటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. లుకింగ్ కూడా బాగుంది. చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. దీని మెటీరియల్ వచ్చేసి స్టీల్ ఇంకా మెటల్తో చేయబడింది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఇది ఫస్ట్లో బిగినర్స్కి అయితే చాలా వెయిటెడ్గా అనిపిస్తుంది యూజ్ చేసేటప్పుడు. యూజ్ చేసిన కొద్దీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఎయిమ్స్ కూడా ఇచ్చిండ్రు, షూటింగ్ ఎయిమ్స్ అన్నమాట. ఫ్రంట్ ఒకటి ఇచ్చిండ్రు, బ్యాక్ ఒకటి ఇచ్చిండ్రు. దీన్ని చూస్తే మనం షూట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇట్లా కరెక్ట్ మనం ఫిగర్ అవుట్ చేసుకొని షూట్ చేయవచ్చు దీంతో. ఇది వచ్చేసి ఒక బ్రేక్ బ్యారెల్ గన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మనం బ్రేక్ చేసుకోవస్తుంది అన్నమాట. బ్రేక్ చేసిన తర్వాత ఇందులో మనం పెల్లెట్స్ వేసుకొని తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని షూట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? దీంట్లో పెల్లెట్స్ వచ్చేసి మనకి 0.177 క్యాలిబర్ 4.5 mm ఉంటుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ కూడా ఇంతే దానికి పర్మిషన్ ఇచ్చింది. ఒకవేళ ఎక్కువ కావాలంటే గవర్నమెంట్ నుండి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కంపెనీ బ్రాండింగ్ ఇచ్చిండ్రు అన్నమాట, ప్రెస్ హోల్ స్పోర్ట్స్ అని. తర్వాత మోడల్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు బ్రాండింగ్ వేసి మనకి NP60 డ్రాగో ఫ్రెండ్స్. ఓకేనా? క్వాలిటీ అయితే చాలా సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది వచ్చేసి స్కోపబుల్ ఫ్రెండ్స్. దీనికి మనం మౌంటింగ్ వేలు కూడా పెట్టుకోవచ్చు, రెడ్ డాట్ లాంటిది. వాటిని మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి సేఫ్టీ ఆన్ ఆఫ్ బటన్. తర్వాత ఇది వచ్చేసి ట్రిగర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి బాడీ అన్నమాట. ఇక్కడ మనకు కొన్ని గ్రిప్స్ లాంటివి ఇచ్చిండ్రు. వెనకాల ఇక్కడ ఏమి ఉండదు అన్నమాట, ఖాళీ ఉంటుంది. ఓకేనా? తర్వాత దీని మ్యాక్సిమం వెలాసిటీ వచ్చేసి 128 MPS 420 FPS అన్నమాట. దీని పవర్ వచ్చేసి అప్ టు 4.2 జౌల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక నైట్రో పిస్టన్ గన్ అన్నమాట. దీంట్లో మనం నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకోటి ఇందులో స్ప్రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనం స్ప్రింగ్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత దీని బ్యారెల్ లెంత్ వచ్చేసి 160 mm అన్నమాట. టోటల్ లెంత్ వచ్చేసి 325 mm ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీని బ్యారెల్ వచ్చేసి మనకు రిఫిల్డ్ అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేద్దాం అన్నమాట, ఎలా ఉంటుందో. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కాక్ చేస్తాను. అబ్బా, నాతో అయితే అయితలేదు ఫ్రెండ్స్. ఓకేనా, మా తమ్ముడు కొంచెం ట్రై చేసి ఇస్తాడు, తనని పిలుద్దాం. సరేనా, తీసుకోరా. మస్తు హార్డ్గా ఉన్నా అన్నమాట. చూడండి, ఇలా చేసుకోవాలి కార్క్ మనం. ఓకేనా, చూసారా ఎంత సౌండ్ వస్తున్నానో. ఓకే, ఇప్పుడు మనం రియల్గానైతే పెల్లెట్స్ వేసుకొని చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు పెల్లెట్స్ పెట్టుకున్నాను నేను. ఇది కూడా మా తమ్ముడే వేసిస్తాడు, ఎలా వేస్తాడో మీరు చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు షూట్ కూడా చేస్తాడు. ఓకేనా, మీరే చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడు షూట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అన్నమాట. ఇందులో ఉన్న పెల్లెట్ అయితే 10 to 15 మీటర్స్ డిస్టెన్స్ దూరంగా పోతుంది కొడితే. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, టీన్ల రేక్ ఉంది కదా, దానికే షూట్ చేస్తున్నాం మేము ఇప్పుడు. మీరు చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఓకేనా, నేను ఇప్పుడు రెడీ అని చెప్తాను మా తమ్మునికి, తను షూట్ చేస్తాడు అన్నమాట. ఓకే, 1 2 3 రెడీ. మా తమ్ముని షూట్ చేస్తే సక్సెస్ కాలేదు ఫ్రెండ్స్, నేను షూట్ చేస్తే సక్సెస్ అయింది. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొట్టేస్తే అట్లా సౌండ్ వస్తుంది అన్నమాట. కరెక్ట్ షూట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఎయిమ్స్ని బట్టి. ఓకేనా, మనకు 2 ఎయిమ్స్ ఇచ్చిండ్రు, ఇలా కరెక్ట్గా చూసుకొని కొట్టాలని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అక్కడ పెట్టిన బాటిల్ని అయితే షూట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, ఇంకోసారి చూడండి నేను ఎలా షూట్ చేస్తాను. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా షూట్ చేసిందో. మీరు కూడా బై చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, నాకైతే షూట్ చేయడం మంచిగా అనిపిస్తున్నది. ఓకే, చాలా 15 మీటర్స్ వరకు ఇది దూరంగా వెళ్తుంది అన్నమాట ఇందులో పెల్లెట్. ఓకేనా, చాలా జాగ్రత్త దీన్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. పిల్లలు ఉండటం పక్కకు చూసుకొని యూజ్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా పప్పీ బౌల్ అన్నమాట. ఓకేనా, స్టీల్ది ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఓకేనా, దీన్ని అయితే షూట్ చేయాలనుకుంటున్నాను నేను. గన్ పవర్ ఎట్లున్నదో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం దీన్ని షూట్ చేసి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే ఇప్పుడు నేను అక్కడ పోయి పెడతాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దాన్నే షూట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ కొంచెం దూరంకి వెళ్ళి షూట్ చేస్తా, చూడండి మీరే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నాను అన్నమాట, చూడండి. ఓకేనా, 1 2 3 చూసిండ్రా ఫ్రెండ్స్ ఎంత కరెక్ట్గా షూట్ చేసిందో. ఇప్పుడు మనం వెళ్ళి ఆ బౌల్కి ఏమన్నా అయిందో లేదో తెలుసుకుందాం. ఓకేనా, రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నొక్కు పడ్డది అన్నమాట. వెనకాలకి వెళ్ళి చూపిస్తాను నేను ఇంకా మీకు. ఓకే, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నది. స్టీల్కే నొక్కు పడింది అన్నమాట. ఇంకా మనుషులకు కొడితేనైతే పోతారు ఫ్రెండ్స్, అట్లా ట్రై చేయకండి మీరు కూడా ఎప్పుడన్నా. ఓకేనా, ఇది వచ్చేసి నార్మల్ పెల్లెట్ ఫ్రెండ్స్. ఓకేనా, అంత షార్ప్ ఉండవు అన్నమాట. ఈ పెల్లెట్సే బెండ్ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడైతే అక్కడ కింద పడిపోయింది, నేను చూపిద్దాం అనుకున్నా కానీ ఎలా బెండ్ అవుతుందో దొరకట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, దీనికంటే మనకి స్ట్రాంగ్ పెల్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, అవి చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్ పెల్లెట్తో కొడితేనైతే ఇక్కడ హోల్ పడిపోయేది స్టీల్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నార్మల్ పెల్లెట్ అన్నమాట. ఇది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అప్పుడు బౌల్కి కొట్టినాను కదా, అప్పుడు పెల్లెట్స్ ఇప్పుడు దొరికినాయి అన్నమాట. చూడండి ఎట్లా అయిపోయినాయి, బెండ్ అయిపోయినాయి మొత్తం. ఇవి షార్ప్ పెల్లెట్స్ కావన్నమాట. ఒకవేళ ఇవి స్ట్రాంగ్ పెల్లెట్స్ అయితే బౌల్కి హోల్ పడేది. ఓకేనా, ఒరిజినల్వి చూడండి ఎలా ఉన్నాయో.
ఇవి చూడండి ఎలా ఉన్నాయి, ఎలా అయిపోయినాయి, ఎంత బెండ్ అయిపోయినాయి చూసిండ్రు. నార్మల్ పెల్లెట్స్ ఇవి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే అంత షూట్ రాదన్నమాట. ఏదో దగ్గర కొంచెం ట్రై చేసిన, అక్కడ టీన్ల రేకుని ఇక్కడ దగ్గర పెట్టుకున్న బాటిల్ని అయితే. ఓకేనా, లాంగ్ డిస్టెన్స్ అయితే మాకు అంత కరెక్ట్ రాదు, షూటింగ్ నేర్చుకున్న వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, అయినా కూడా మేము చేసిన శాంపుల్ ట్రై చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.